గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం ఇవాళ కరెంట్ ఎలక్ట్రిసిటీ అనే చాప్టర్ని చూస్తున్నాం. మనం కరెంట్ ఎలక్ట్రిసిటీలో ఎలాంటి క్వశ్చన్స్ అడగబోతున్నాడు మనకి, ఓకే, ఏ ఈక్వేషన్స్ మీద అడగబోతున్నాడు, ఇలాంటివి చూద్దాం మనం. ఫస్ట్ కరెంట్ ఎలక్ట్రిసిటీలో కరెంట్ గురించి మనకి వాడు అడుగుతున్న క్వశ్చన్ I=Q/T. ఓకే, I=Q/T. దీంట్లో రెండు ఈక్వేషన్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి I యావరేజ్, I ఇన్స్టంట్ అని రెండు క్వశ్చన్స్ ఉన్నాయి. చూడండి, డెల్టా Q/T. డెల్టా Q అంటే ఏంటి మనకి ఇక్కడ? సో Q1 - Q2 అంతే కదా, బై T2 - T1. అంటే వాడు Q1 వాల్యూ Q2 వాల్యూ ఇస్తాడు. ఓకే, సో లేదా Q2 - Q1/T2 - T1. ఓకే, ఇది ఇన్స్టాంటేనియస్ కరెంట్ అంటే dQ/dt గురించి మాట్లాడుతుంది. I=dQ/dt అంటే సో ఒక వాల్యూ చేస్తాడు, దాంట్లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. మనం ఇట్లా న్యూమరికల్ చేస్తూ ఉంటే మనకి ఇది ఎలా వాడాలి ఈ ఫార్ములాస్ అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది మనకి. ఓకే, నెక్స్ట్ కరెంట్ డెన్సిటీ J సింబల్ వాడతాం మనం. కరెంట్ పర్ యూనిట్ ఏరియా. ఓకే, కరెంట్ పర్ యూనిట్ ఏరియా, రైట్. సింప్లీ డైరెక్ట్గా ఫార్ములా ఉంది మనకి. ఇది ఆ ఫార్ములాని యూజ్ చేసుకుని మనం న్యూమరికల్ చేద్దాం. సో థర్డ్ వన్ వచ్చేసరికి డ్రిఫ్ట్ వెలాసిటీ అండి. డ్రిఫ్ట్ వెలాసిటీ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనకి. దాన్ని కరెంట్ రూపంలో రాస్తే ఎలా రాస్తున్నాం? I=VDENA. వీణా అని గుర్తుపెట్టుకోండి. వీణా అమ్మాయి పేరు వీణా అని పెట్టుకుని గుర్తుపెట్టుకోవచ్చు మీకు. ఓకే, సో వీడి ఎలా రాస్తాం మనం? వీడి ఇది మనం న్యూటన్స్ లాని దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఓకే, టౌ కూడా రిలాక్సేషన్ టైం టౌ కూడా రాయడం చూపిస్తాను నేను ఒకసారి. VD=EE/m × టౌ. ఓకే, EE/టౌ ఇంటూ EE/m/టౌ, m × టౌ. ఓకే, ఇక్కడి నుంచి మనం మొబిలిటీ తీయచ్చు మనం. మ్యూ అంటే ఏంటి మనకి? మొబిలిటీ ఇది. ఓకే, మొబిలిటీ ఫైండ్ చేస్తాం. ఓకే, మొబిలిటీ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం. ఓకే, వీడీని యూజ్ చేసుకొని. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఓమ్స్ లా. మనకు తెలిసిందే ఫేమస్. V=IR, R=V/L అయినా వాడుకోండి. సో ప్రతి ఒక్క న్యూమరికల్స్లో ఎక్కడ చూసినా మనకి ఓమ్స్ లా ఎక్కడైనా ఉపయోగపడుతుంది. ఓకే, ఓమ్స్ లా లేకుండా న్యూమరికల్స్ లేవు. నెక్స్ట్ రెసిస్టివిటీ. మనకి రెసిస్టివిటీ ρ=RA/L. ఇది కూడా చాలా మంచి కాన్సెప్ట్ అండి. ఓకే, రో అనేది. ఓకే, రో ఎలా డిపెండ్ అవుతుంది? మెటీరియల్ మీదనా దేని మీదనా అని థియరీ క్వశ్చన్స్ అడుగుతున్నాడు మీకు. రెసిస్టెన్స్ దేని మీద డిపెండ్ అవుతుంది? అది రెసిస్టివిటీకి చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి మనం ఏ ఫ్యాక్టర్లో డిపెండ్ అవుతుంది, ఏ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అవ్వట్లేదు అనేది ఇక్కడ. కరెంట్ డెన్సిటీ J, సో σE. ఓకే, రో వచ్చింది. 1/ρ చేస్తే మీకు ఏమవుతుంది? కండక్టివిటీ వచ్చేస్తుంది, అంతే కదా. 1/ρ మీరు చేస్తే ఎలా ఏమొస్తుంది? కండక్టివిటీ వచ్చేస్తుంది. అంటే కరెంట్ డెన్సిటీని, ఇక్కడున్న కరెంట్ డెన్సిటీని సో రెసిస్టివిటీ టర్మ్స్లో రాశాడు వీడు. అంటే రెసిస్టివిటీ అంటే కండక్టివిటీ టర్మ్స్లో రాశాడు. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ సిక్స్త్ వన్ వచ్చేసరికి చాలా ఈజీ క్వశ్చన్ ఇది అడుగుతున్నాడు ఎంసెట్లో ప్రతిసారి. రెసిస్టెన్స్ కలర్ కోడింగ్ ఎలా మనం చూడాలి అంటే ఒక రెసిస్టెన్స్ ఇస్తాడు వాడు, దాంట్లో కలర్స్ ఉంటాయట. ఓకే, రెసిస్టెన్స్ ఇస్తాడు, మనకి కలర్స్ ఉంటాయి. సో ఇక్కడ ఒకటి సిల్వర్ కోటింగో గోల్డ్ కోటింగో ఏదో ఒకటి ఉంటుంది మనకి ఇక్కడ. దాంట్లో కలర్ కోడింగ్ ఉంటుంది ఇక్కడ నుంచి. కరెంట్ సో బ్లాక్, బ్రౌన్, రెడ్, గ్రీన్ అనే కలర్ కోడింగ్ ఉంటుంది. అంటే మనం ఒక కలర్స్ తీసుకొని మనం దీనికి వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఇది నేను చూపిస్తాను. ఇది చాలా ఈజీ మీకు. ఓకే, కరెంట్ ఎలక్ట్రిసిటీ అన్నీ ఫార్ములా బేస్ మీదే ఉన్నాయి మీకు. కొంచెం ట్రిక్కీగా వాడు అది యాటిట్యూడ్ చేసి అడుగుతూ ఉంటాడు మీకు. ఓకే, నెక్స్ట్ సెవెంత్ వన్ మనకి సిరీస్ కాంబినేషన్, ప్యారలల్ కాంబినేషన్. ఏది? రెసిస్టెన్స్ సిరీస్, రెసిస్టెన్స్ ప్యారలల్ కాంబినేషన్, అంతే కదా. సిరీస్ అంటే రెసిస్టెన్సే కదా. సో రెసిస్టెన్స్ సిరీస్ అంటే రెసిస్టెన్స్ ప్యారలల్ కాంబినేషన్. ఓకే, సో రెసిస్టెన్స్ సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్. ఇది మనకి తెలంగాణలో సిలబస్లో లేదని అప్పుడు ఇంటర్మీడియట్లో తీసేశారు మనకి, అంతే కదా. తీసేసినా కూడా మనకి అన్ని న్యూమరికల్స్లలో సిరీస్ ప్యారలల్ లేనిదే అసలు న్యూమరికల్స్ కూడా ఉండవు. ఎట్లయితే ఓమ్స్ లా లేకుండా ఉండదో అదేవిధంగా సిరీస్ ప్యారలల్ కంపల్సరీగా ఉండాల్సిందే. అందుకని సిరీస్లో ఈక్వలెంట్ అంటాం మనం. R1 + R2. ప్యారలల్లో 1/R = 1/R1 + 1/R2. దీని మీద నెంబర్ ఆఫ్ న్యూమరికల్స్ మనం చేయాలి.
చేస్తేనే ప్రాక్టీస్ అవుతుంది దీంట్లో, లేకపోతే మనకు ప్రాక్టీస్ అవ్వదు. నెక్స్ట్ కిర్చాఫ్ లాస్ ఫేమస్. మనం 10th 9th క్లాస్ నుంచి చదువుతున్నాం కిర్చాఫ్ కరెంట్ లా, ఓకే, కిర్చాఫ్ వోల్టేజ్ లా, కిర్చాఫ్ కరెంట్ లా, కిర్చాఫ్ వోల్టేజ్ లా. ఈ రెండింటి మీద 100% ఒక న్యూమరికల్ అడుగుతున్నాడు ఎంసెట్లో. కిర్చాఫ్ కరెంట్ లా, కిర్చాఫ్ వోల్టేజ్ లా. ఓకే, నెక్స్ట్ వన్ మీకు వచ్చేసి 9th వన్ది ఏమన్నది, వీట్ స్టోన్ బ్రిడ్జ్ P/Q = R/S మీకు తెలుసు కదా. సో ఈ ఫార్ములా బేస్ మీద బాగా అడుగుతున్నాడు, P/Q = R/S. ఓకే, చాలా ఇంపార్టెంట్, లాస్ట్ వన్ చాలా ఇంపార్టెంట్ అండి, P/Q = R/S. నెక్స్ట్ 10th వన్ మీకు వచ్చేసి పొటెన్షియోమీటర్. ఓకే, పొటెన్షియోమీటర్ అన్నోన్ రెసిస్టెన్స్ని ఎగ్జాక్ట్గా ఫైండ్ అవుట్ చేయడానికి మనం పొటెన్షియోమీటర్ వాడతాము. ఈ పొటెన్షియోమీటర్ వీట్స్టోన్ బ్రిడ్జ్ కాంబినేషన్లో మీకు అడుగుతున్నాడు. అంటే ఎక్కడి నుంచి ఇంపార్టెంట్ వస్తుంది మనకి, ఇక్కడి నుంచి చాలా చాలా ఇంపార్టెంట్ న్యూమరికల్స్ వస్తున్నాయి. అంటే 5th వన్ అడుగుతున్నాడు, 6th వన్ కలర్ కోడింగ్ అడుగుతున్నాడు, లేదా సిరీస్ కాంబినేషన్లో అడుగుతున్నాడు, లేదంటే కిర్చాఫ్ లాస్లో ఖచ్చితంగా అడుగుతున్నాడు, వీట్స్టోన్ బ్రిడ్జ్లో కూడా అడుగుతున్నాడు. ఓకే, సో ఈ రేంజ్లో మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ న్యూమరికల్స్ అడుగుతున్నాడు. కాబట్టి కేర్ఫుల్లీ ఈ ఫార్ములాస్ని తీసేసుకోండి మీరు. ఓకే, సో స్క్రీన్ షాట్ తీసి లేదా నోట్స్ మంచిగా మెయింటైన్ చేసుకొని మీరు, నేను డే బై డే మీకు క్లాస్ ఇస్తున్నాను కదా, సో క్లియర్గా నేను ఆ న్యూమరికల్ చేసి చూపిస్తున్నాను. అక్కడ ఏమైనా కాన్సెప్ట్ వస్తే మీకు చూపిస్తాను నేను. ఓకే, సో ఈ విధంగా సో అన్ని న్యూమరికల్స్ కరెంట్ ఎలక్ట్రిసిటీలో 10 ఫార్ములాస్ యూస్ చేసుకొని అన్ని న్యూమరికల్స్ చేద్దాం. ఓకే, నాకు టైం ఎక్కువ పడుతుందండి, అయినా కూడా ఇంపార్టెంట్ న్యూమరికల్స్ తీసి చూపిస్తున్నాను. మిగతాయన్నీ మీరు మీ మెటీరియల్లో ఎంసెట్కి మీరు సియా బుక్ రిఫర్ చేశాను నేను, కానీ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి దాంట్లో, ఆన్సర్స్ కొన్ని మ్యాచ్ అవ్వట్లేదు. ఓకే, సో ప్రాబ్లం అదే ఉంది ఈ ఎంసెట్ బుక్స్లలో. ఓకే, మన ఇది ఎవరు తెలుగు అకాడమీ వాళ్ళు ఎంసెట్ బుక్ చాలా పాత ప్రింట్ చేశారు వాళ్ళు, చాలా పాతది. అది కొంచెం ఐఐటి లెవెల్లో ఉందండి, అది కొంచెం ఐఐటి లెవెల్లో ఉంది అది. అయినా కూడా దాని ఆన్సర్స్ కరెక్ట్గా ఉంటాయి. మీరు అది తీసుకొని మీరు ప్రాక్టీస్ చేస్తే మీ దగ్గర ఏరియాలో అది దొరికితే. ఓకే, తెలుగు అకాడమీ ఎంసెట్ బుక్ అని దొరుకుతుంది మనకి, తెలుగు అకాడమీ వాళ్ళే మీకు ఇచ్చేస్తూ ఉంటారు. అదే బుక్ స్టాల్ వాళ్ళకి మార్జిన్ తక్కువ అని వాళ్ళు అమ్మరు ఎక్కువగా. ఓకే, వాళ్ళకి మార్జిన్ తక్కువ ఇస్తారు వాళ్ళు. సో అందుకనే దాంట్లో కనుక చేయగలిగితే అది ఐఐటి లెవెల్లో ఉంటుంది, ఎన్సీఆర్టీ లెవెల్ సిలబస్ తీసుకొని చేశారు, దాన్ని కొంచెం ఈ మధ్య రివైజ్ చేయలేదు. ఓకే, సో అది కొంచెం టఫ్గా ఉంటుంది. ఈ మూమెంట్లో నేను సరి కాదనుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే కనుక అది ప్రాక్టీస్ చేయండి. ఓకే, వెళ్దాం మరి న్యూమరికల్స్లో, కరెంట్ ఎలక్ట్రిసిటీ న్యూమరికల్స్లోకి వెళ్దాం. కరెంట్ ఎలక్ట్రిసిటీ ఫస్ట్ అండ్ సెకండ్ న్యూమరికల్కి వెళ్దాం మనం. A current of 1 milliammeter is flowing through a copper wire. Of how many electron will be pass a given point in 1 second? ఏమేమి ఇచ్చాడు మనం చాలా ఫాస్ట్గా రాసేసుకుందామండి. కరెంట్ అండ్ చెప్పాడు కాబట్టి కరెంట్ సింబల్ ఏంటి మనకి, కరెంట్ సింబల్ I, అంతే కదా, I. ఓకే, ఇది పని చేయట్లేదు. కరెంట్ సింబల్ I వాడదాం మనం, I తీసుకుందామండి. I కరెంట్ సింబల్, సొల్యూషన్ I మీరు యూనిట్ కంపల్సరీ చూడాల్సిందే. మిల్లీ యామీటర్, మిల్లీ అంటే ఎంత ఉంది, 1 × 10⁻³ amps, అవునా కదా. నెక్స్ట్ వన్ ఏమిచ్చాడు, కాపర్ వైర్ ఫ్లోయింగ్ త్రూ ద కాపర్ వైర్, ఎలక్ట్రాన్ విల్ పాస్ ద గివెన్ పాయింట్ ఇన్ 1 second. టైం ఇచ్చాడండి, టైం సెకండ్స్లోనే ఉండాలి కాబట్టి సెకండ్స్లోనే ఉంచుతాం. మినిట్స్లో ఉంటే సెకండ్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఈ రెండు విషయాలు మీరు కన్వర్ట్ చేయాలి, అవునా కదా. నెక్స్ట్ ఇప్పుడు ఫార్ములా వచ్చేసి వాడుకుందాం, కరెంట్ ఫార్ములా ఏముంది మన దగ్గర, కరెంట్ కరెంట్ది ఏముందండి ఫార్ములా. సో ఈ పెన్ కోసం చూస్తున్నాను నేను, బ్లాక్ పెన్ ఉంటే మంచిగా ఉంటుందని. కరెంట్ I = Q/T. ఓకే, ఛార్జ్ పర్ యూనిట్ టైం, రైట్. సో మనం దీన్ని ఇప్పుడు ఏమడుగుతున్నాడు వాడేమో ఛార్జ్ అడగట్లేదు, వాడేమో టైం అడగట్లేదు. కరెంట్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు, ఛార్జ్ ఏం అడగట్లేదు వాడు మనం. సో ఏమడుగుతున్నాడు, నెంబర్ ఆఫ్
ఎలక్ట్రాన్స్ అని అడుగుతున్నాడు. కాపర్, ఓకే, కాపర్ నెంబర్, హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని అంటున్నాడు. మనం దీన్ని కొంచెం చేంజ్ చేసుకుందామండి. ఐ ఈక్వల్స్ టు, సో క్యూని ఈగా రాసుకోవచ్చుగా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మనం, ఓకే, బై టీ. సో అంటే ఎన్ కావాలి మీకు. ఎన్ కావాలంటే ఎలా రాయాలి మనం? దీన్ని కొంచెం చేంజ్ చేసుకుందాం. సో ఎన్ ఈక్వల్స్ టు ఐ టీ బై ఈ, ఐ ఇంటూ టీ బై ఈ. ఓకే, సో సబ్స్టిట్యూట్ చేయండి, దీంట్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి ఫటాఫట్. సో ఎన్ ఈక్వల్స్ టు కరెంట్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 1 మిల్లీ ఆంపియర్ కాబట్టి 1 ఇంటూ 10⁻³ ఓకే. కరెంట్ టైం వచ్చి 1 సెకండ్. ఎలక్ట్రాన్ ఛార్జ్ గుర్తుందా మీకు? 1.6 ఇంటూ 10⁻⁻19 ఛార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. సో క్యాన్సిల్ చేసి చూడండి ఏమొస్తుందో. ఫస్ట్ పవర్స్ని పైకి తీసుకెళ్ళండి, ఈజీ క్యాలిక్యులేషన్, అంతే కదా. 10⁻³ బై 10⁻+19 +19 జాగ్రత్తగా వేయాలి, పవర్స్లో రాంగ్ వేసా కూడా మీరు వస్తుంది. 16 ఇక్కడ ఒక 10 పైకి తీసుకెళ్దాం, 1.6 కదా, 16 ఒక 10 పైకి తీసుకెళ్దాం అంటే ఏమవుతుంది ఇక్కడ? +19లో +20 అవుతుంది, అంతే కదా. ఇక్కడ మైనస్ ఉంది, డివైడర్లో వచ్చింది, ఇక్కడ మైనస్లో వచ్చింది, ఇక్కడ ప్లస్లోకి వచ్చేస్తుంది. 10⁻20 రావాలి కదా, 10 ఇస్తున్నాను, +20 అండ్ ప్లస్ ఎందుకు వేయాలి? ఇక 20 వేసేద్దాం డైరెక్ట్గా. అంటే ఏమొస్తుంది? ఒకటి ఇక్కడ వాల్యూ ఏమొస్తుంది మనకి? వాల్యూ వచ్చేసి 100 పైన పెట్టుకుందాం, ఓకే. సో 100 పైన పెట్టుకొని మనం 10⁻⁻17 వచ్చేస్తుంది మనకి బై 60. డివైడ్ చేయండి, ఎంత వస్తుంది మీకు ఆన్సర్? డివైడ్ చేసి చూడండి మీరు. సో మనం ఏం చేద్దాం, ఇక్కడ 100 పెట్టుకోండి, 100/16 అనండి. అంటే 2 తీసేస్తున్న దాంట్లోనే 10⁻15 అవుతుంది కదా. 10⁻15 10⁻15లో ఒక ఆన్సర్ ఉంది ఇక్కడ చూడండి జాగ్రత్తగా. సో నేనేం చేస్తున్నా అంటే 100 పెట్టుకుంటున్నాను, 100లో బై 16 పెట్టి 10⁻15 పెడుతున్నాను, ఓకే. సో ఇప్పుడు డివైడ్ చేయండి మీరు. సో 2 8 16, 216, 2 5 10, 0 పక్కన వచ్చింది, 2 4 8, 2 2 4, 2 5 10, 2 2 4, ఓకే, 2 1 2, 2 2 4 పాయింట్ 2 5 10, 12 వచ్చింది. 2 1 2, 2 6 12 అంటే 6 పాయింట్ ఎంత వస్తుంది? ఇదే మనకు ఆన్సర్, ఓకే. ఈ 10⁻15 చూసి మళ్ళీ కన్ఫామ్ అవ్వవద్దు మీరు, నేను చెప్పాను కానీ 10⁻15. సో దానికి కొంచెం క్యాలిక్యులేట్ చేసి చూడండి, 6.2 ఇంటూ 10⁻15 వచ్చింది, ఓకే. సెకండ్ న్యూమరికల్కి వెళ్దామా? సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మనకి ద కరెంట్ త్రూ ఏ వైర్ డిపెండ్స్ ఆన్ టైమ్ యాజ్ I = 3t² + 3t + 5. I ఇచ్చాడండి మనకి. సో ద ఛార్జ్ ఫ్లోయింగ్ త్రూ ది క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ ద వైర్ ఇన్ టైమ్ ఫ్రమ్ t20 to t25. అంటే ఏం అడుగుతున్నాడు మనకి? ఛార్జ్ అడుగుతున్నాడు. కూలుంబ్స్లో ఉంది చూడండి, ఇక్కడ ఛార్జ్ అడుగుతున్నాడు. మనం ఫస్ట్ ఫార్ములా రాసుకుందామా? నేను పైన రాస్తున్నాను, స్పేస్ తీసుకున్నాను కొంచెం, ఓకే. కరెంట్ I = dq/dt అని రాసుకున్నాను. కరెంట్ I = dq/dt. మనకి ఛార్జ్ అడుగుతున్నాడు. దీనికి కొంచెం షేప్స్ చేంజ్ చేద్దాము. దీనికి ఎలా చేద్దాము? q = ఓకే, దాన్ని అలా తీసుకెళ్దాము. సో దీన్ని dq కదా, ఇది dq = I ఇంటూ dt, ఓకే. దీన్ని బోత్ సైడ్ ఇంటిగ్రేషన్ చేద్దామండి. ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొస్తుంది? dq = I ఇంటూ dt. అంటే dq అంటే qఏ కదా. మనకి ఎంత లిమిట్స్ ఇచ్చాడు మనకి ఇక్కడ? హైయర్ లిమిట్ వచ్చేసి 25, లోయర్ లిమిట్ వచ్చేసి 0. మనం అంటే దీన్ని ఇంటిగ్రేషన్ చేయాలి. మ్యాథమెటిక్స్ వాళ్ళకి చాలా ఈజీ, బయాలజీ వాళ్ళకి ఒకసారి చేస్తే వాళ్ళకి కూడా ఈజీనే, ఓకే. సో దీంట్లో భయపడాల్సిన అవసరం ఏం లేదు, రైట్. మనం దీంట్లో 0 to 25 కదా. ఈ 0 to 25లో I వాల్యూ ఎంత ఉందండి? 3t² + 3t + 5, ఓకే. ఇంటిగ్రేషన్లో ఏమవుతుందంటే సింపుల్గా చెప్తున్నా చూడండి. ఇంటిగ్రేషన్లో t² ఉందనుకోండి, దీన్ని ఇంటిగ్రేట్ చేస్తున్నారు మీరు, అంటే t²కి +1 యాడ్ చేయండి. ఈ మొత్తం క్వాంటిటీ ఏదైతే ఉందో 2 + 1ని కిందికి తీసుకురండి. ఇది ఇంటిగ్రేషన్లో జరుగుతుంది. అదే డిఫరెన్షియేషన్లో t² చేయాలంటే మీరు చేయాలంటే ఫస్ట్ ఈ ఫ్యాక్టర్ని ముందు రాసుకోండి, అంటే ఈ పవర్ ఏదో ఉందో ముందు రాసుకోండి, ఈ పవర్ -1 చేయండి. ఇది ఈ డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్లో డిఫరెన్షియేషన్, ఓకే. మనకి ఇంటిగ్రేషన్ కావాలి కాబట్టి ఇలా చేస్తున్నాను నేను, చూడండి.
సో 0 to 25. ఓకే, మనం ఏం చేస్తున్నాం, ఇంటిగ్రేషన్ కావాలి కదా మనకి. సో ఇంటిగ్రేషన్ కావాలంటే ఇంటిగ్రేషన్ చేసాం కదా, మళ్ళీ ఇంకెందుకు ఇది, చలో ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. 3 × t² ఎంత మనకి, t2 + 1/2 + 1 అంటే 2 + 1 అంటే 3 వస్తుంది కదా, అదే 3ని కింది రాసుకోండి. ఓకే, 3t² అంటే 1 + 1 కదా, ఇక్కడ 1 + 1 రాసుకోవాలి కదా, బై 1 + 1 కదా. మనం ఈ 1 + 1ని రిప్లేస్ చేసి 2 అని రాసుకుందామా, ఈ 1 + 1 రిప్లేస్ చేసి 2 అని రాసుకుందామా. ఇక్కడ ఏం లేదు కదా మరి టీ ఫ్యాక్టర్, సో ఏం లేకపోతే టీ అని రాసుకోవాలి. 1 × 1 ఉందనుకొని టీ రాసుకోవాలి. ఇప్పుడు లిమిట్స్ ఏమొచ్చాయి మీకు, ఇక్కడ లిమిట్స్ అంటే ఈ బాక్స్ పెడదాం. ఓకే, మంచిగా కనబడుతుంది మనకి. సో 0 to 25 ఇంటిగ్రేషన్ చేసామండి, క్యూ వాల్యూ వచ్చేస్తుంది మనకి. సో క్యూ వాల్యూ అంటే ఒకసారి 25 పెట్టాలి, ఒకసారి 0 పెట్టాలి. ఎక్కడ టీ ఫ్యాక్టర్లు, టీ × 25^3. ఓకే, ప్లస్ ఒకటి వేస్తున్నాను, 3 × 25^2 ప్లస్ 5 × 25. హయ్యర్ లిమిట్ అయిపోయింది, మైనస్ లోయర్ లిమిట్ అంతా 0 అంటే 3 × 0^3/3 ప్లస్ 3 × 0^2/2 5 × 0 అంటే మొత్తం 0నే, మరి చూడాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, సో చూడండి ఇక్కడ మొత్తం 0 వచ్చేసింది మీకు, ఇక్కడ 0నే వచ్చేసింది మొత్తం. ఈ ఫ్యాక్టర్ మొత్తం 0నే, 0 × సంథింగ్ 0 × సంథింగ్ 0 × సంథింగ్ అంటే ఇదే ఫ్యాక్టర్ మనకి తగులుతుంది. మనం ఎంత చేసుకోవచ్చు ఇవి, మనం చూడండి ఒకసారి క్యూబ్ చేసుకోండి. ఈ క్యూబ్కి పోయింది మీకు. సో మిగిలింది ఏంది మనకి, Q = 25³ చేయండి, 25 × 25 × 25 ప్లస్ ఇక్కడ ఏమైనా పోతుందా మనకి, డివైడ్ చేయొచ్చా ఏమన్నా ఫ్యాక్టర్ని, ఏం చేయడానికి లేదు. కాబట్టి ఇది మీరు క్యాలిక్యులేట్ చేయండి, 25^2 5 × 2 10. ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేసి చెప్పండి నాకు ఎంత వస్తుంది అనేది. Q = ఒక ఆన్సర్ వచ్చేస్తుంది దీంట్లో. నేను క్యాలిక్యులేట్ చేశానండి, ఇక్కడ నేను క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వచ్చింది, Q వాల్యూ 16687 కూలంబ్స్ వచ్చింది. ఇక్కడ ఎక్కడ కూడా ఆన్సర్ లేదు. అంటే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే t = 0 to 2 = 25 కాదు, ఇది 2 seconds, ఇది ఎస్ని నేను ఏం చేశానంటే 25 కన్సిడర్ చేసుకున్నాను. పోనీలేండి, మీకు ప్యాటర్న్ అయితే తెలిసింది కదా. అయితే నేను 2 తీసుకొని చేశాను, ఇక్కడ చేశాను చూడండి, 2 తీసుకొని క్యాలిక్యులేట్ చేశాను. 2³ ఓకే, ఇక్కడ ఎంత వచ్చింది మనకి, 2³ 3/2² అంటే ఎంత 6 వస్తుంది మనకి. 4 2 2 4 అంటే 3 2 6 వచ్చింది కాబట్టి 5 2 10 ఇక్కడ, అంతే కదా. సో ఇందాక చేసినప్పుడు ఇక్కడ 10 అని రాసుకున్నాను, అది కూడా కొంచెం కరెక్ట్ చేసుకోండి. ఇలా చేసినా కూడా మనకి ఎంత వస్తుంది ఇది వాల్యూ. సో 8 10 18 20 24 కూలంబ్స్ వస్తుంది మనకి. అది కూడా ఆన్సర్ లేదు, అంటే ఒక ఆన్సర్ని చేంజ్ చేసుకోండి 24 కూలంబ్ అని. ఓకే, ఒక్కోసారి బుక్లో మిస్టేక్స్ ఉంటాయి, అవి మనం కరెక్ట్ చేసుకోవాలి. 24 కూలంబ్స్ అని మనకి వచ్చేస్తుంది, అంటే 2 seconds అని కనబడితే మనకి 24 కూలంబ్స్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ విధంగా ఇదే ప్యాటర్న్లో మీరు ఫాలో అవ్వండి. ఓకే, సో ఇంకొక న్యూమరికల్కి వెళ్దాం మనం. థర్డ్ క్వశ్చన్ని కంటిన్యూ చేద్దామా. ఇఫ్ ఛార్జ్ Q = t² + 4t + 5, ఫైండ్ ఇట్స్ ఇన్స్టంటేనియస్ కరెంట్ at t = 3 seconds. అంటే మనకి ఇన్స్టంటేనియస్ కరెంట్ అడుగుతున్నాడు, t = 3 seconds దగ్గర యావరేజ్ కరెంట్ ఫ్రమ్ 0 to 2 seconds అంటే 2 ఇచ్చాడు మనకి, 2 ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే ఒకటే న్యూమరికల్లో 2 చూడడానికి వస్తుంది మనకి. సొల్యూషన్ వచ్చేసి మనకి సొల్యూషన్ ఏంటి, I = dq/dt తెలుసు కదా మనకి. ఇది ఇన్స్టంటేనియస్, INST అని పెట్టుకుందాం, ఇన్స్టంటేనియస్ ఇక్కడ. ఓకే, సో మనం ఏం చేయాలి, దీన్ని Q వాల్యూ ఇచ్చాడు, దాన్ని డిఫరెన్షియేట్ చేయాలి. అంటే d/dt ఇంటూ Q వాల్యూ ఎంత మనకి, t² + 4t + 5. నేను చెప్పాను ఆల్రెడీ, డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు ఏమవుతుంది, ఈ స్క్వేర్ ముందుకు వచ్చేసి మనకి, స్క్వేర్ ముందుకు వచ్చేసి ఈ t పవర్లో ఒకటి తగ్గిపోతుంది, అంటే 2 - 1. ఓకే, టీ మీద ఏం లేదంటే అర్థం ఏంటి, 1 ఉందని అర్థం. అంటే 1 × 4 ఎంత అవుతుంది, 4 అవుతుంది.
అదే కదా. సో టీ పవర్ 1 - 1. ఓకే, ఇక్కడ ఏం లేదు కదా, ఇక్కడ ఏం లేకపోతే డిఫరెన్షియేషన్లో 0 పెట్టుకోవాలి. అంటే టీ ఫ్యాక్టరే లేదు. సో ఇప్పుడు మనం తీసుకుందాం టీ పవర్ 1 అండ్ 4 పవర్ టీ పవర్ 0. టీ పవర్ 0 వచ్చేస్తుంది, అంటే ఇది 0 అయిపోయింది. 2t పవర్ 1 4t పవర్ 0 అంటే 4, అంతే. 2t + 4 వచ్చింది మనకి. ఓకే, డిఫరెన్షియేషన్ చేస్తే దీనికి మనకి లిమిట్స్ ఏమి ఇచ్చాడు, టైం ఎంత ఇచ్చాడు మనకి, 3 seconds ఇచ్చాడు. సో 2 ఇంటూ సబ్స్టిట్యూట్ చేద్దాం, 2 × 3 + 4 6 + 4 అంతే. ఎంత వచ్చింది మనకి 10 దేంట్లో ఉంది ఆప్షన్ మనకి 10 amps. ఇది ఇన్స్టంటేనియస్ వచ్చింది. దేంట్లో ఉంది, దీంట్లో ఉంది కానీ సెకండ్ ఫ్యాక్టర్ చూడాలి కదా మనం. సెకండ్ ఫ్యాక్టర్కి వెళ్దాం. సో ఐ వచ్చేసి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు వాడు. అంటే మన ఫార్ములా ఏంటి, ΔQ/ΔT. ఇప్పుడు మనం ΔQ అంటే డిఫరెన్షియేషన్ చేయాలా, ఇంటిగ్రేషన్ చేయాలా, ఏం చేయాలంటే డెల్టా అంటే ఏంది, వేరియేషన్, అంతేకా డిఫరెన్స్. అంతే. మనం ఎలా రాసుకోవాలి దీన్ని, Q2 - Q1/T2 - T1. డిఫరెన్షియేషన్ చేయదు, ఇంటిగ్రేషన్ చేయదు, ఏం చేయదు, మీరు డైరెక్ట్ రాయడమే. డైరెక్ట్ రాయడం అంటే ఎలా రాస్తారు మీరు, Q2 అంటే T² ప్లేస్లో మనం డైరెక్ట్ రాద్దామా, లేదు రాద్దాం. ఫస్ట్ రాద్దాం T² + 4t + 5. దీనికి ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి మీరు, లిమిట్ ఎంత ఇది, ఇక్కడికి వచ్చేసి 2, అంతే కదా, 2 దీంట్లో రాయాలి. సో నెక్స్ట్ వచ్చేసి మీకు T² + 4t + 5 మీరు దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాల్సింది 0 బై. సో ఫైనల్ టెంపరేచర్ టైం ఎంత 2, ఇనిషియల్ ఎంత 0. మీకు సబ్స్టిట్యూట్ చేద్దాము మనం, ఎంత వస్తుంది, T² అంటే 2² + 4 × 2 + 5. ఇది అయిపోయింది మీకు. బ్రాకెట్ క్లియర్గా బ్రాకెట్ పెట్టుకోండి మీరు, ఈజీ అయిపోతుంది. ఓకే, T² అంటే 0² 4 × 0 అయిపోతుంది. ఇక్కడ 5లో టీ టర్మ్ లేదు కదా, అట్లనే రాసుకోండి. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనం బ్రాకెట్ ఓపెన్ చేస్తే మనకి ఎంత వస్తుంది, మనకి బ్రాకెట్ ఓపెన్ చేస్తే సో కింద ఎంత వస్తుంది, కింద 2 నడుస్తుంది, అంతే కదా. కింద డివిజన్లో 2 నడుస్తుంది. ఇక్కడ కొంచెం పైన స్పేస్ ఉంది, రాసుకుందామా. సో నేను 4 + 8 4 2 8 8 వచ్చేసింది మనకి 5 - 0 అయిపోయింది. -4 × 0 0 అయిపోయింది, -5. అంటే ఈ 5 పోయిందండి. సో ఎంత మిగిలింది మనకి ఇప్పుడు. ఓకే, సో 8 + 4 అంటే 12 వచ్చింది కదా మనకి. 12/2 2×12 అంతే కదా, 6 వచ్చేసింది. 6 అంటే ఏ ఆప్షన్ మనకి, ఫస్ట్ ఆప్షన్ కాదు, సి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఒకటేమో 10 amp వచ్చింది, ఇంకోటేమో 6 amps వచ్చింది. 4th న్యూమరికల్కి వెళ్దామా మనం, ఒకసారి చూసుకొని మనం స్క్రీన్ షాట్ తీసుకోండి.